హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన స్పాట్. అయితే చూద్దాం వల్ల మన ఫిషింగ్. కొద్దిగా చెరువు నుంచి వాటర్ తీసుకున్నాను. ఇది తవుడు, కొద్దిగా అంతా మైదా పిండి కలిపాను. ఇదైతే మనం కొంచెం చేపల మేత కింద వాడుకుందాం, గాలాన్ని పెట్టుకోవడానికి. బాగా గుర్తుంది, క్లిక్గా కంటిన్యూ అవుతుంది. ఈ సమ్మర్ అయితే ఖచ్చితంగా ఫిషింగ్ బైట్లో ఖచ్చితంగా అరటిపండు మాత్రం యూజ్ చేయాలి. తవుడు ఎక్కువ తీసుకోవాలి. అందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. దాంతోపాటు ఒక అరటిపండు అయితే కలిపితే ఖచ్చితంగా చేపలు తొందరగా అట్రాక్ట్ అవుతాయి, ఎందుకంటే స్మెల్ కోసం. ఈ సమ్మర్ కొద్దిగా ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. నేనైతే అదే యూజ్ చేశాను. ఫార్ములా అయితే బాగా పనిచేసింది, అందుకే మీకు కూడా చెప్తున్నాను. కాకపోతే అరటిపండు వీడియోలో చూపించలేదు, కాకపోతే నేనైతే ఖచ్చితంగా కలిపాను, అందుకని ఉన్నదే చెప్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. ట్రిబ్లుక్ పైన మేత ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా కొద్దిగా గట్టిగా, అంటే మరీ అంత గట్టిగా కాదు, అట్లలో లూజ్గా కూడా కాదు, మీడియంలో కలుపుకున్నట్లయితే ఉండ కరెక్ట్గా గాల మీద నిలబడుతుంది. ట్రిబ్లుక్ పైన కరెక్ట్గా పెట్టుకుంటే మనకైతే చేప తినేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే అరటిపండు కలుపుకోవాలి. అరటిపండు ఎప్పుడైతే కలుపుతామో చాలా ఫాస్ట్గా చేప అటాక్ చేస్తుంది. ఈ సమ్మర్ ఎట్లా ఉంటాయంటే రవ్వ చేపలు చాలా హుషారు చేస్తాయి మొత్తం. तीन नंबर मच्छी ఇక్కడైతే కెమెరా సెట్ చేసేలోపే చేపనైతే కొట్టేశాను. సో అందుకే చేపను కొట్టేది కరెక్ట్గా నేను చూపించలేకపోయా. చేప అయితే మంచిగానే పడింది. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మిరగల చేప. तीन नंबर मच्छी.
చూశారుగా ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక మిరగాలును చిన్న చిన్న రవ్వులు అయితే దొరికినాయి. పెద్దవన్నీ లోపల ఉన్నాయి, ఇంకా బయటికి రావట్లేదు. చాలా చేపలు అయితే వలలేసి పట్టేశారు. దగ్గర నేను ఇక్కడికి రాక 20 డేస్ అవుతుంది. ఒక 1 వీక్ అంతా ఆంధ్రాలో ఉన్నాను. ఇక్కడికి ఈరోజే వచ్చాను ఫిషింగ్కి. అదృష్టానికి అయితే చేపలు అయితే దొరికినాయి. నెక్స్ట్ వీడియో కూడా పెద్ద చేపలు పట్టాలని ట్రై చేస్తాను. చూస్తుండండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలు అయితే తీసి పెడతాను. ఇంకా కొత్తగా మరల్ ఫిషింగ్ కూడా చేద్దామని చూస్తున్నాను. స్నేక్ హెడ్ ఫిషింగ్, ఇంకా వాల్గ ఫిషింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఎండల వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు. చూస్తుండండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే.